హాయ్ అండి, వెల్కమ్ టు హోమియో మీకోసం సుధారమణ హోమియో క్లినిక్, డాక్టర్ పద్మజ. ఈ రోజు మన టాపిక్ డయాబెటీస్ అండి. షుగర్. దీంట్లో టైప్స్ చూసుకుంటే టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ లో ఏమవుతుందంటే మన బాడీలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. అంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వర్క్ చేయడానికి అలా. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే టైప్ 1 డయాబెటీస్ లో అంటే పుట్టుకతోనే వచ్చే ఒక ప్రాబ్లం వల్ల ఈ ఇమ్యూన్ సెల్స్ ప్యాంక్రియాస్ లో ఉన్న సెల్స్ డ్యామేజ్ చేసేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది చాలా వరకు తగ్గించేస్తుంది. కాబట్టి టైప్ 1 డయాబెటీస్ లో ఖచ్చితంగా ఇన్సులిన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. మామూలు మెడిసిన్ తో పని అవ్వదు. సో టైప్ 2 డయాబెటీస్ అండ్ పిల్లల్లో వచ్చే డయాబెటీస్ కూడా టైప్ 1 డయాబెటీస్ అండి. టైప్ 2 డయాబెటీస్కి వస్తే ఇది నార్మల్ డయాబెటీస్ అండి. దీంట్లో ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న సెల్స్ ఇన్సులిన్ ని తీసుకోవడం మానేస్తాయి. సో ఇన్సులిన్ రెసిస్టెంట్ గా తయారవుతాయి అన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తయారైతే ఏమవుతుందండి, బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ యాక్చువల్ గా సెల్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి ఇన్సులిన్ ఉంటే. ఈ అబ్జార్ప్షన్ వల్ల సెల్స్ మళ్ళీ కొత్త సెల్స్ ప్రొడ్యూస్ చేయడానికి సెల్స్ కి బలం కింద ఈ గ్లూకోజ్ తీసుకుంటాయి బ్లడ్ లోంచి. బట్ ఈ కండిషన్ లో టైప్ 2 డయాబెటిక్స్ లో సెల్స్ గ్లూకోజ్ ని బ్లడ్ లోంచి అబ్జార్బ్ చేసుకోలేవు. సో బ్లడ్ లోనే గ్లూకోజ్ ఉండిపోతుంది, అందుకే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ రైజ్ అయిపోతాయి. ఇది టైప్ 2 డయాబెటీస్. ఇంకో రకం ఉంది, ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే మనకి ప్లాసెంటా ఎక్కువ ఒక వేరే హార్మోన్స్ సెక్రెట్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తుంది. ఇది కూడా క్యూరబుల్ డయాబెటీస్, పర్లేదు. అంటే ప్రెగ్నెన్సీలో మెడిసిన్స్ వాడుకుంటే ఆల్మోస్ట్ తర్వాత క్యూర్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు డయాబెటీస్ కి కారణాలు వెతికితే ఒరిజినల్ గా ఎందుకు వస్తుందో చెప్పలేము, కానీ ఉన్నది పెరగడానికి మాత్రం కొన్ని కారణాలు ఉన్నాయి. ఒబేసిటీ అండి, దాని తర్వాత ఎక్కువ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ తినడం, షుగర్స్ ఉన్న ఫుడ్స్ తినడం, ఐస్ క్రీమ్స్ తినడం, ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం, లేదా ఆయిల్ కంటెంట్ ఉన్న ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం, అన్హెల్దీ లైఫ్ స్టైల్స్ అనమాట. ఎక్సర్సైజ్ లేకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, టెన్షన్స్ ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా మనకి షుగర్ పెంచే కారణాలు. ఆల్రెడీ మన ఎక్కువగా హెరిడిటరీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హెరిడిటరీగా వచ్చే డయాబెటీస్ మామూలుగా మనం హెల్దీ లైఫ్ స్టైల్ గడుపుతుంటే ఎటువంటి రైస్ ఉండదండి. ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వస్తాయో ఖచ్చితంగా మనలో ఉన్నది బయటకు వస్తుంది. ఇది టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి. అండ్ దీంట్లో మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ అంటే షుగర్ వాళ్ళు ఏ ఫుడ్స్ తీసుకోవచ్చు, ఏ ఫుడ్స్ తీసుకోకూడదో ఒకసారి చూద్దాం. ఏ ఫుడ్స్ తీసుకోవచ్చు అంటే హోల్ గ్రైన్స్ అంటాం, అంటే పొట్టు సరిగ్గా తీయనటువంటి ధాన్యాలు. అన్నం కానీ బ్రౌన్ రైస్ అంటాం కదా. అండ్ తర్వాత వీట్, గోధుమలు కూడా పొట్టు సరిగ్గా తీయకుండా అంటే హోల్ వీట్ అంటాం, అవి తీసుకుంటే మంచిది. అలాగే రాగులు, జొన్నలు ఇవి కూడా తీసుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్ పెంచుకోవడం మంచిది, అంటే చిరుధాన్యాలు. అండ్ తర్వాత మన చిక్కుడు జాతి ఇవి, నెక్స్ట్ గింజలు, నెక్స్ట్ బాదం, సీడ్స్, నట్స్ ఇవి తీసుకోవడం మంచిదండి. తర్వాత ఫ్రూట్స్ లోకి వస్తే ఎక్కువ ఫ్రక్టోజ్ ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ కి ఎక్కువ ఫ్రూట్స్ సెట్ అవ్వవు. ఎప్పుడైనా యాపిల్స్ తీసుకోవచ్చు, బెర్రీస్ తీసుకోవచ్చు, ఆరెంజెస్ తీసుకోవచ్చు ఎప్పుడైనా. ఓకే అండి. నెక్స్ట్ పాలు ప్రొడక్ట్స్కి వస్తే ఫ్యాట్ ఫ్రీ మిల్క్ వాడుకోవచ్చు, తక్కువే అండి, తగ్గించి వాడుకోవడం మంచిది. అండ్ తర్వాత తీసుకోకూడని పదార్థాలకు వస్తే ఆయిల్స్ తగ్గించండి బాగా. అండ్ తర్వాత ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, సోడాలు ఇవన్నీ తగ్గించండి, చాక్లెట్స్. అండ్ ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినద్దు, జీడిపప్పు ఎక్కువ తినద్దు. ఇలాగా ఆయిల్స్, డీప్ ఫ్రై ఆయిల్స్ అవి కూడా ఏవి తినద్దు. ఇవి మానేసుకుంటే సరిపోతుంది. అండ్ ట్రీట్మెంట్కి వస్తే మనము షుగర్ అంటే డయాబెటీస్ ఎర్లీ స్టేజెస్ లో తెలుసుకుంటే, అంటే ఒక 250 లోపు తెలుసుకుంటే ఒక 3 or 4 months హోమియోలో ట్రీట్మెంట్ తీసుకుంటే మనం దాన్ని క్యూర్ చేసేయగలుగుతామండి. స్టార్టింగ్ హోమియోలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, మీకు క్యూర్ అవుతుంది. అంటే విత్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది షుగర్ కి చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఉండాలి, డైట్ చాలా కంట్రోల్లో ఉండాలి. అప్పుడు 3 or 4 months లో మనం క్లియర్ చేసేయగలుగుతాం. లేదు ఆల్రెడీ నాకు ఒక 2-3 years నుంచి ఉంది, చాలా కాలం నుంచి ఉంది, మరి ఇప్పుడు ఏంటి అంటే అప్పుడైతే నార్మల్ అయితే చేయలేము. కానీ మీకు కంట్రోల్ అవ్వట్లేదు మామూలు మెడికేషన్ తో అనుకుంటే ఆ మెడిసిన్ తో కలిపి హోమియో మెడిసిన్ కూడా కలిపి వాడుకోవచ్చు. 2 కలిపి వాడుకోవచ్చు అండి, కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అండ్ తర్వాత మన హోమియోలో మెడిసిన్ ఏంటంటే సిజీజియం మదర్ టింక్చర్. ఇది రోజు పొద్దున పచ్చికలు, రాత్రి పచ్చికలు, ఒక 1/2 glass వాటర్లో అండి. ఇది ఒక 1 నెల పాటు 2 నెలల పాటు తీసుకుంటే మీకే బ్లడ్ లెవెల్స్ లో వేరియేషన్ కనిపిస్తుంది. మీకు మరీ హై లెవెల్స్ ఉన్నా లేదా ఇంగ్లీష్ మెడికేషన్ తో కూడా వాడుకోవాలనుకున్నా కన్సల్ట్ చేయడం మంచిది. ఇదండి ఈరోజు టాపిక్. హెల్దీ లైఫ్ స్టైల్ తో షుగర్స్ తగ్గించుకొని మనం హ్యాపీగా ఉందాము.
ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.